ఈ రాత్రి వేళ సమయంలో మన ప్రభు నామము స్తుతింపబడును గాక. ఆయన మనలను ప్రేమించి మనకు ఈ ప్రశస్తమైన రాత్రి వేళను ఇచ్చినారు. అందులోకి ఆయనకి స్తోత్రాలు కలుగును గాక. ఈ రాత్రి దేవుని వాక్యము వినటానికి ఇంకను రావలసిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నామండి. అందరూ చేరి రండి. ఈ రాత్రి మనం ప్రభువు తెలుసుకొనేవి ఏమైతే ఉన్నావో అవి కొన్ని వాటిని ఈ రాత్రి మన ధ్యానానికి తీసుకుంటూ ఉన్నామండి. ఇందులకు ద్వితోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనాన్ని, యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనాన్ని, లూకా సువార్త 12వ అధ్యాయము 43 వచనాలను మనం చదువుకుందామండి. మొదటగా ద్వితోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. చదువు. యోహాను సువార్త 9వ అధ్యాయం అండి. వందలండి. 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనం, పరిచయులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని. లూకా సువార్త 12వ అధ్యాయము 43వ వచనం, ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు నిండుగా దీవించును గాక. ఆమేన్. ఈ రాత్రి ప్రభువు తెలుసుకొనేవి ఏమిటి అనేది 1-2గా ధ్యానిద్దాం. మన దేవుడు మన హృదయములో కదికుడు కదా. ఆనాడు ఆదాము హృదయం ఎరిగినవాడు ఈరోజు యుగాంతమందున్న మన హృదయాన్ని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. అయితే ఆయన తన బిడ్డలకు వాక్యాన్ని అందించి ఆ వాక్యము ఎంతవరకు వారు గైకుంటున్నారో లేదోనని తెలుసుకుంటూ ఉంటున్నాడు. నిన్న ఆదివారము మన దేవుడు మనతో మాట్లాడినాడు. ఆ మాటలు మనం ఎంతవరకు గైకొన్నాము అనేది ఆయన చూస్తూ వస్తున్నాడు. ప్రతిసారి ఆయన మనతో మాట్లాడిన ప్రతి వర్తమానమును ఆయన గైకుంటున్నారో లేదోనని ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. ఈ స్థలమందు మాట్లాడుతున్నది ఆయనే. మనకు వినిపించి ఆ మాట ప్రకారంగా నడుస్తున్నామో లేదో పరీక్షిస్తూ ఉన్నవాడు ఆయనే. ఆనాడు ఐగుప్తు దేశంలోంచి ఇశ్రాయేలీయులను తీసుకుని వస్తూ వారికి ఆజ్ఞలు ఇస్తూ వారిని నడిపిస్తూ వచ్చినాడు సీనాయి పర్వతం మందు. ద్వితోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనంలో, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనచి నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము అని మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు వాగ్దానపు దేశానికి కేవలము 11 రోజుల్లోనే వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు 40 సంవత్సరాలు తిప్పాడు.
ఆ అనుభవాలన్నీ వారిలో ఉండాలని. ఆ అనుభవాలన్నీ ఉండి ఈ 40 ఏళ్లలో మీరు నడిచిన మార్గం అంతటిలో ఆయన ఆజ్ఞలు గైకుంటున్నారో లేదోనని దేవుడు చూస్తున్నాడని మోషే చెప్తున్నారు. అందుకని మనం ఒక్క మాట ఆలోచిస్తే వినేవారు గొప్పవారు కాదు కదండి, విని గైకొనేవారు ధన్యులు అని వాక్యంలో ఉంది. అందుకు దేవుని వాక్యము శ్రద్ధగా విని ఐశ్వర్యవంతులైన వారు ఉన్నారు. నేను ఒక స్థలానికి వెళ్ళాను. ఆ స్థలం మందు 3 రాత్రులు ఉన్నాను. ఆ స్థలానికి దగ్గరగా ఇంకొక సంఘం ఉంది. వారు 7:30 లేక 8 గంటలకి ముందే వచ్చున్నారేమో బహుశా. వారు ప్రతి రాత్రి దేవుని వాక్యం విని ఇంటికి వెళ్ళి భోజనం చేసే అలవాటట. ఉదయమునే లేచి పనికి వెళ్తారు, సాయంత్రానికి తిరిగి వస్తారు. రాత్రి ఈ మందిరమునకు వచ్చి వాక్యం విన్న తర్వాతనే వెళ్ళి భోజనాలు చేస్తారు. ప్రతిరోజు వినుట ధన్యత, విన్న మాట ప్రకారంగా నడుచుట ధన్యత. వాస్తవానికి కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రదేశాల్లో దేవుని వాక్యం కరువైపోయింది. అప్పుడే ప్రకటించటానికి లేదు, వినటానికి లేదు, బైబిల్ చదవటానికి లేదు. ప్రస్తుతానికి మన దేశంలోనూ లేక మన ప్రాంతాల్లోనూ కొంత అల్లర్లు ఉన్నమాట వాస్తవమే, కానీ కాస్త ఫ్రీగానే ఉన్నది కదా. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విన్న మాటలు గైకుంటున్నారా లేదా అని ఆ రోజు ఇశ్రాయేలును పరీక్షించిన దేవుడు నేడు మనలను కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఈ 9వ అధ్యాయంలో పుట్టి గుడ్డివాడు ఇతనిని దేవుడు ప్రేమించినాడు. ఉమ్ము రాసి శిలోహమను కోనేటుకు వెళ్ళి కడుగుకొని శుద్ధుడు కమ్మన్నాడు. ఆ సమయంలో అక్కడ యూదులు అతనిని గడిబిడి చేసినారు. యూదులు అతనిని వెలివేసినారు. ఆ సందర్భాన్ని బట్టి ప్రభువు అతన్ని కనుగొనటం జరిగింది. దేవుని మాట విన్నది ప్రకారంగా నడుస్తున్నావా లేదా అని కనుగొనేది ఆయనే. ఆయన నిమిత్తం నువ్వు ఏ కష్టము పడుతున్నా సరే దానిని గురించి కూడా ఆయన కనుగొనే దేవుడుగా ఉన్నాడు. ఈ రాత్రి దేవుని గురించి నువ్వు ఏదైనా చింత అనుభవిస్తున్నావా? ఈ రాత్రి దేవుని గురించి ఏదైనా నింద అనుభవిస్తున్నావా? నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను పరామర్శిస్తాడు, నీ దగ్గరికి వస్తాడు, నిన్ను ఆదరించు దేవుడై ఉన్నాడు. చూడండి 9వ అధ్యాయము 35వ వచనాన్ని ముందుగా మనం చదువుకున్నాం. మరలా చదవండి. పరిచయులు వానిని వెలివేసిరని యేసు విని. పరిచయులు అతన్ని వెలివేశారట. మేము ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో విగ్రహారాధనది మేము తినమని చెప్పినాం. అందుకు వారికి కోపమే వచ్చింది. ఆ కోపానికి కారణం ఎవరంటే మరొక క్రైస్తవుడు ఏమని చెప్పాడంటే, అబ్బే తినకూడదని ఏమీ లేదు, తినొచ్చు అని మరొక క్రైస్తవుడు చెప్పడాన్ని బట్టి వారు మొత్తానికి గుమ్ముగూడి నన్ను పిలిచి అడిగారు. ఆ సిట్టింగ్లోనికి ఈ క్రైస్తవుడు వచ్చి సాక్ష్యం చెప్పాడు. అప్పుడు నా దగ్గర నూతన నిబంధన పుస్తకం ఉంది ఆల్రెడీ. దాంట్లో ఉన్న దానిని తీసి చదివినిపించాను, మాట్లాడాను, దాని గురించి మాట్లాడాను, ఎందుకు తినకూడదని ఉంది అని. వాళ్ళు ఆ పుట్టు క్రైస్తవుడు ఇలా చెప్పాడు, నువ్వు నిన్న మొన్న ప్రభువుని నమ్ముకొని వాడికి ఎదురు చెప్తావా, మాకు ఎదురు చెప్తావా, మీ ఇంటికి మేము రాము, మా ఇంటికి నువ్వు రాకు అని మమ్మల్ని వారు ఆ రాత్రి ఏం చేశారంటే వెలివేశారు. ఎవరి ద్వారా? మహానుభావులు. నేడు మన పరిచర్యని ఇప్పటికీ విడిచిపెట్టలేదు వాళ్ళు.
ఇప్పటికీ విడిచిపెట్టలేదు. మరో రూపములో పరిచర్య సాగనివ్వకుండా చేస్తూనే వస్తున్నా. ధన్యులు మాటండి. ఏదైతేలే ఆ ధన్యులను దేవుడు మారు మనసు దయచేయను గాక. ఎక్కడ అన్యజనుల్లో పరిచర్య జరుగుతున్నా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకనగా వారు సంఘాల కంటే వేరే సంఘాలు ఎక్కువగా ఉండకూడదని. సరేలేండి, అదంతా దేవుడు చూసుకుంటాడు. ఇక కొద్ది దినాలకి అన్నీ సరే అయ్యే రోజు వస్తుంది. ఏ స్థలాన్ని మనం విడిచిపెట్టాం, ఎవరిని విడిచిపెట్టాం. అలాగని అన్యుల మాదిరిగా మనము నడము. ఎందుకనగా నా ముందు నడిచేవాడు నా దేవుడున్నాడు. నేను ఎవరి పని చేస్తున్నాను అంతే. నేను ఒంటరివాణ్ణి కాదు, ఆయన ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు. మరి ఇక్కడ షిలోహోమని కోనేటి దగ్గర ఉమ్ము వేసి బాగు చేసిన ఆ గుడ్డివాడిని పరిచయులు ఏం చేశారండి? వెలివేశారు. పరిచయులు వెలివేశారు. మరి వెలివేసినప్పుడు ఆయన ఏం చేశాడు? కనుగొన్నాడట. కనుగొన్నాడు. ఎలా చూడండి, యేసు వానిని వెలివేశారని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఈ మాట ఎంతో సంతోషకరమైన మాట చూడండి. స్వస్థతపరచబడ్డాడు. ఉంచండి, స్వస్థతపరచబడ్డాడు. స్వస్థతపరచబడితే ఈ రోజున మనం అనుకుంటున్నాము అతనికి దేవుని యందు విశ్వాసం ఉంది అని అనుకుంటున్నాం. ప్రభు అంటున్నాడు అలాగుందని అంటున్నాడు. అయినా లేదు. ఇప్పుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని. అదేంటండి, దేవుని యందు విశ్వాసం లేకుండానే పుట్టుగుడ్డు అని కన్నులు తెరవబడ్డాయా? తెరవబడ్డాయి. ఆయన చేసినాడు, ఆయన కార్యం చేసినాడు. మరి ఈరోజు పత్రికలో ఒక మాట ఉంది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేయను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని బాగు చేయను కదండి. ఈరోజు నమ్మకం లేకుండా కేవలం ప్రార్థనకి వెళ్తే బాగుపడిపోతున్న సందర్భం ఎలా జరుగుతుంది? ఇది అపవాది చేస్తున్న క్రియ. అయితే యేసు ప్రభు ఏమంటున్నారంటే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాను. 46 వచనం 36 వచనం చూడండి. అందుకు వారు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడైనా అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనేను. ఆయనే అనేను అంటే తన నిమిత్తమై ఎదురు చూస్తున్న వారిని దర్శించి కనుగొన్నాడు ఆయన. మనకి లోకాసు వార్తలో ఒక వర్తమానం ఉంది. అదేంటంటే, మారు మనసు పొందని 99 గొర్రెలను ఏం చేశాడు? విడిచిపెట్టి మారు మనసు పొందిన ఒక్క పాపిని వెతకటానికి వెళ్ళాడు. ఈ వ్యక్తిని పరామర్శించినాడు, వెతికినాడు. ఎంత గొప్ప దేవుడు అండి. తన కొరకు బ్రతికే వారిని కనుగొంటున్నాడు, తనకు సాక్షులుగా ఉండేవారిని కనుగొంటున్నాడు. మనం ఇంకా ఆలోచన చేస్తే మిట్ట మధ్యాహ్నం చాలా దూరం ఆ ఎడారి ప్రాంతంలో నడుచుకుంటూ సమరయ్య వెళ్ళాడు. అసలు సమరయ్యకి వెళ్ళరు యూదులు. అక్కడ ఒక పాపిని రక్షించటానికి సమరయ్య గ్రామానికి వెళ్ళాడు. మధ్యాహ్నపు వేళ సమయంలో నీళ్లు చేదుకొని వచ్చిన ఆ స్త్రీతో మాట్లాడి ఆమెను రక్షించినాడు. గొప్ప దేవుడై ఉన్నాడు. లోకాసు వార్తలో మరొక మాట ముందుగా మనం చదువుకున్నాము. లోకాసు వార్త 12వ అధ్యాయము 43వ వచనం. ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ఎవరండి? ధన్యుడు. నేను గత దినాల్లో మీకు సాక్ష్యం ఇచ్చాను. నేను ఆయన బానిసను, నేను ఆయన దాసుడును. ఆయన ఏమంటే అలాగనే చేయాల. ఎదురు చెప్పుటకు నాకు అధికారము లేదు అంటే మనందరికీ అధికారము లేదు. అయితే ఆయన దూరాన ఉన్నాడు కాబట్టి మనము కాస్త
ఆదమరిచి మన ఇష్టానుసారంగా నడుస్తామేమో, అంతే కదండి. కాబట్టి ఆయన వచ్చేటప్పటికి ఎవరు తన చిత్తం ప్రకారంగా చేస్తున్నారో వారిని ఆయన ఏం చేస్తాడు? కనుగొంటాడు. దీన్ని మరలా ధ్యానానికి తీసుకుందామండి. 5 మాటలు క్లుప్తంగా తొందరగా చూద్దాం. రాసుకోండి. నీవు ఒంటరిగా నిస్సహాయ స్థితిలో ఉంటే అలాంటి వారిని ఆయన కనుగొనేవాడుగా ఉన్నాడండి. ఒంటరిగా ఉన్నారు, నాకెవరూ లేరు, నా బంధువులు నన్ను సేదరించుకుంటున్నారు, ఈ కష్టంలో ఎవరూ లేరని చాలా బాధతో ఉంటే ఆ బాధలో ఉన్నవారిని ఆయన కనుగొంటున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను, మీరు మనసును పెట్టుకోండి, ఈ రాత్రి ప్రార్థన చేయండి. ఆయన దైవ సేవకులు కనబడి పనిచేస్తున్నారు, ఆయన కనపడకుండా పనిచేస్తున్నాడు. మీకు అర్థమైందండి? మనం సేవ చేయటానికి, సువార్త చెప్పడానికి వెళ్తుంటే తిడుతున్నారు కదా, వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం తిడుతున్నారు, లేకపోతే మనల్ని కొడుతున్నారు, మనల్ని బాధిస్తున్నారు, మనం బాధపడుతున్నాము. సరేలే మనము వెళ్ళొద్దంటే వెళ్ళకుండా వచ్చేస్తున్నాము, ఇదంతా జరుగుతున్నది అంతే. కానీ వారికి అర్థం కానిది ఏంటంటే మనమేమో కనబడుతున్నాము, కనపడకుండా మన ప్రభు వాళ్ళ హృదయాలలోనికి వెళ్ళి అది ఎక్కడ ఎవరు నీరసంతో ఉన్నారో, లేకపోతే ఎవరు ఏ నిస్సహాయమైన స్థితిలో ఉన్నారో, కుంగిపోతూ ఉన్నారో, బాధతో ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో. ఒక్కొక్కడట పైకంట నవ్వుచుండినను హృదయమందు దుఃఖముండును, సామెతల గ్రంథంలో కదండి. పైకి నవ్వుతూనే ఉంటాడు, హృదయం నిండా వేదన. అలాంటి హృదయాలను ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు, చూచుచున్న దేవుడు. ఈ రాత్రి ఆదికాండం 16వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం కనుగొనవచ్చు. ఇక్కడ ఐగుప్తీయురాలైనటువంటి ఆగరు అబ్రహాం ఇంటిలో ఉంటూ ఉంది. 16:7 వచనం. ఆ తర్వాత ఆమె ప్రయాణమై వెళ్ళిపోతుంది. చూడండి, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, ఆ ప్రయాణం ఏంటో తెలియదు. చదవమ్మా. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా సూరు మార్గములో బొగ్గ యొద్ద కనుగొనే దేవుడు, ప్రభు తెలుసుకునే దేవుడు. మన అంశం పేరదే. ఈమె ప్రయాణమై వెళ్తుంది, అరణ్యములో వెళ్ళిపోతుంది. నీటి బొగ్గ దగ్గర ఆమెను ప్రభు కనుగొన్నాడట. అప్పుడు ఏమన్నారు చూడండి, సారాయి దాస్యవైన ఆగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడకు వెళుచున్నావని అడిగినందున అది నా యాజమానురాలైన సారా యొద్ద నుండి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ రోజున అప్పుల బాధ నుండి పారిపోయే వాళ్ళు ఉన్నారండి, శ్రమ నుండి పారిపోయే వాళ్ళు ఉన్నారండి. నేను చాలా వీడియోలు చూస్తూ చాలా బాధగా ఉందన్నమాట. ఎంచేతంటే భార్యాభర్తలు కలిసి ఉండవలసిన వారు, భార్య ప్రియునితో వెళ్ళిపోతుంది, భర్త ప్రియురాలుతో వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు, ఎస్కేప్ అయిపోతున్నారు, లేచిపోతున్నారన్నమాట ప్రజలు చెప్పుతూ వస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? క్షేమకరమైన స్థలానికి వెళ్తున్నారంటావా అమ్మా? వారి ఇల్లు క్షేమంగా ఉంటారంటావా? దేవుడు ఏర్పరిచిన బంధాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి వారు ఎవరు కూడా క్షేమముగా ఉండరు. ఐగుప్తీయురాలికి అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచినాడు. అబ్రహాము కుటుంబాన్ని ఏర్పరిస్తే అక్కడ శ్రమ కలిగిందని ఆమె ఏం చేస్తుంది? ఆమె ఎక్కడి నుంచి వస్తుందో చెప్పింది, కానీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేకపోయింది. కాబట్టి అక్కడ ఏమని చెప్తుందంటే పారిపోతున్నాను అంటుంది, పారిపోతున్నాను అంటుంది. కొందరు ప్రయాణం ఎక్కడికో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్తారో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు. జీవితంలో ప్రతి ఒక్కరిలో ఈ స్థితి ఉంటుందండి. ఏదో ఒక సమయాన్ని ఒక మనుష్యుడు వారి ఫ్యామిలీ నుండి విడుదల పొంది ఎక్కడికో పారిపోవాలని ప్రయత్నం
కనీసం ఒక్కసారైనా ప్రతి వానిలో జరుగుతుంది, ఒక్కసారైనా జరుగుతుంది. నేను చాలామందిని చూసుకుంటూ వచ్చాను. కొన్ని ఏమో తెలియవు, కొన్ని తెలుస్తాయి. కొన్ని తెలియకుండానే వారు వెళ్ళిన ప్రయాణం కప్పుబుచ్చుతాం, కొన్ని తెలిసేలాగా చేస్తాం. గాబరా వస్తున్నప్పుడు అయ్యో లేరండి, వెళ్ళిపోయారండి, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎతకండి ఎతకండి అంటాం కదండి. ప్రతి కుటుంబంలో ప్రతి వాణిలో జరుగుతుందండి, జీవితంలో జరుగుతుంది. ఆగారు జీవితంలో ఇది జరిగింది. జరిగితే దేవుడు ఏం చేశాడు? ఈ నిస్సహాయ స్థితిలో ఉన్న ఆగారని వదిలిపెట్టేశాడా? అబ్రహాం ఎతకాలి కదా, అసలు సారా ఎతకాలి కదా. మన దాసేది మన ఇంట్లో పనిచేస్తుంది, మన ఇంట్లో ఉన్నది. అరే ఏమైంది కనుగొనాలి కదా. గబుక్కుని ఇంట్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు కదా, యవనస్తులు ఉన్నారు, ఇంకా దాసీరాండ్రులు ఉన్నారు. వీళ్ళందరూ గబగబ ఆగరేది ఆగరేది ఆగరేదని ఆ ప్రాంతం ఎక్కడికి వెళ్ళిందని కనుగొనాలి కదా. కానీ వారెవ్వరికీ తెలియలేదు, వారెవరూ తెలుసుకోలేదు, వారెవరూ కనుగొనలేదు. కానీ ప్రభువు మాత్రము కనుగొని పరామర్శించిన. ఈ రాత్రి మన కష్టాల్లో ఆయన ఉన్నాడు, మన దుఃఖాల్లో ఆయన ఉన్నాడు. కొందరు విడిచిపెట్టేస్తారండి, కానీ ఆయన ఉన్న దేవుడుగా ఉన్నాడు. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, ఎక్కడి నుంచి వస్తున్నావు, అసలు ఎక్కడికి వెళ్తున్నావు ప్రశ్న. అర్థమైందండి? ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏమంటుంది? నా యాజమానురాలైన సారా యొద్ద నుండి నేను పారిపోతున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యాజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో. చూసారా, దేవుడు అబ్రహాము కుటుంబాన్ని ఆగరుకు ఏర్పరిచినాడు. అక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి అని చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు. ఏమని చెప్పింది అంటే, అప్పటికే ఆగర్ గర్భంలో ఒక పిండము వృద్ధవుతూ ఉందన్నమాట. ఈ సంగతి ఆమెకు కూడా తెలియదు మాట. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? నీవు గర్భవతివై ఉన్నావు కనుక నువ్వు నీ యాజమాని దగ్గరికి వెళ్ళు, కష్టపడితే కష్టపడు, శ్రమ పడితే శ్రమపడు, అక్కడే ఉండు. నీవు కుమారునికని అతనికి ఇస్మాయిలను పేరు పెట్టెదవు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చేయి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండెను. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచితిని కదా అని అనుకొనెను. గొప్ప మాట. మన జీవితాల్లో ఏ శ్రమకైనా ఆయన ఎవరండి? యేసు సాలును, ఏ స్థితికైనా, అంతే కదండి, ఆయనే చాలు మనకి, మరి ఇంకెవరూ అవసరం లేదు. ఎందరూ అలాగా గొప్ప ఆదరణ పొందినారండి. రెండవదిగా, పాడైపోయిన ఎడారులో యాకోబును కనుగొనిన దేవుడండి. అబ్రహాము కుటుంబంలో ఆగరును కనుగొని, నువ్వు గర్భవతివి, తిరిగెళ్ళు, నీకు గొప్ప సంతానం ఇస్తున్నానని చెప్పి, అతడు ప్రపంచానికి విరోధి అని చెప్పి పంపించిన దేవుడు పాడైపోయిన ఎడారు ప్రాంతంలో యాకోబును కనుగొన్నాడండి. యాకోబు ప్రయాణం ఒక అన్నయ్య చంపేస్తాడన్న భయముతో చేశాడు కదండి. భయముతో చేసినాడు. లూజు అనే ఒక ప్రాంతానికి వచ్చి రాత్రి అయినందున అక్కడ రాళ్లలో ఒక రాయి తీసుకుని ఏం చేశాడంటే తలగడగా చేసుకుని పడుకున్నాడు. మరి దేవుడు ఎక్కడ కనుగొన్నాడు? అక్కడికి వెళ్ళి కనుగొన్నాడు. ఆ విషయం
తర్వాత ఒక స్తుతి గీతములో మాట్లాడిన మాటగా ద్వితోపదేశకాండం 32వ అధ్యాయము 9-10 వచనాల్లో చూసుకుందాం. మీరు అవి నిర్గమాకాండములో ఆ మాటలు మనకి కనపడుతుంటుంటాయి. ఇప్పుడు మనం నేరుగా ఎక్కడికి చూద్దాం. 32:9-10 వచనాలు. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారులోను యాకోబుని ఎక్కడ కొనుక్కున్నారట? భీకర ధ్వని గల పాడైన ఎడారులోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాణ్ణి కాపాడిన దేవుడు. ఆ స్టోరీ అంతా మనం చూడొచ్చు. ఆ యాకోబుని కనుగొన్నాడు. యాకోబుకి నేను నీకు తోడై ఉంటానన్నారు కదండి. ఆ బేర్షెబా పదనారం వెళ్ళినాడు. అక్కడ 21 సంవత్సరాలు దీవించాడు దేవుడు. ఎడారి, ఇక్కడ ఒకసారి ఆలోచించండి. భీకర ధ్వని గల ఎడారి అట. అదేం ఎలా ఉందండి? ఎడారి పాడైపోయింది కానీ భీకర ధ్వని చేస్తుంది. మరి ఇప్పుడు లోకం ఏంటి? ఒక విశ్వాసి చుట్టూ లోకం ఏంటి? భీకర ధ్వని చేస్తుంది. భీకర ధ్వని చేస్తుంది. లోకం ఎలా ఉంది ఇప్పుడు? నశించడానికి రెడీగా ఉందా లేదండి? మరి నశించిపోతున్న లోకం ఎలా ఉంది? ధ్వని చేస్తుంది. ఎలాంటి ధ్వని? భీకర ధ్వని చేస్తుంది. భీకర ధ్వని చేస్తుంది. అది నశించిపోతున్న లోకం రక్షకుణ్ణి ఎతకటం లేదు. నశించిపోతున్నా కూడా ఒక గొప్ప ధ్వనిలో ఉండిపోయిందంతే. అలాంటి లోకములో, అలాంటి ఎడారులో యాకోబుని ఆయన ఏం చేశాడు? ప్రత్యేకించినాడు కనుగొని. మరి మిమ్మల్ని ఎప్పుడు కనుగొన్నాడండి? నన్నైతే 92లో కనుగొన్నాడు. పాడైపోయిన లోకములో నుండి మిమ్మల్ని ఎప్పుడు కనుగొన్నాడమ్మా? ఆయన కనుగొన్నాడు. ఆయన కనుగొనకపోతే ఆయనకు పట్టబడం. ఇప్పుడు మనల్ని యాకోబుని ఎలా కాస్తున్నాడు? తన కంటి పాపలాగా కాస్తున్నాడు. తన కంటి పాపలా కాస్తున్నాడు. నేను మాట చెప్తాను, నాయన నాకు అది ఇది అని చేసే ప్రార్థన ఇంత. అసలు మనకు తెలియని కాపుదలు ఎంతో ఉంది ఆయన్ని చేసింది. నాకు పొద్దున్న ప్రార్థన చేసుకుని వెళ్ళాను కాబట్టి నాకు దేవుడు చేసాడని అంటున్నాను. కొన్ని సందర్భాల్లో ఏంటో నేను ఆరాధన చేయలేదండి, ప్రార్థన చేయలేదు, అందుకనే నాకు దేవుడు ఇలా చేశాడని అంటున్నాం. కానీ అసలు చెప్పాలంటే మన ప్రార్థన అయినా మన ఆరాధన అయినా ఇంతే కానీ ఆయన కాపుదల గొప్పది. ఆయనే కనుగొన్నాడు, ఆయనే వెతికాడు, ఆయనే మనం రక్షించినాడు. ఆయనే తన కుమారుని సహవాసానికి మనలను పిలిచి సహాయం చేసినాడు. ఇప్పుడు తన కంటి పాప వలె మనలను, ఆనాడు యాకోబును కూడా ఆయన కాసిన దేవుడుగా ఉన్నాడు. మూడవదిగా, దేవుడు తన చిత్తం చొప్పు చేయువాన్ని తెలుసుకుంటాడండి. నేను ముందుగానే చెప్పాను, వాక్యము వినటం గొప్ప విషయం కాదు, వినదాని ప్రకారంగా నడిచేవాడినే ఆయన దృష్టిస్తాడు. మనము మొదటి సమూయేలు గ్రంథంలోనికి వెళ్తే అండి, మొదటి సమూయేలు తీయండి 13-14 అండి. 13వ అధ్యాయం అండి, 14 వచనం. సమూయేలు చెప్తున్నాడండి, సౌలుతో చెప్తున్నాడండి. సమూయేలు సౌలు రాజుతో చెప్తున్నాడండి. చదవండి. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకన్ని, సౌలు నువ్వు తన చిత్తానుసారంగా లేవు, ఇప్పుడు ఏమంటున్నాడు సమూయేలు? యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకన్ని కనుగొని ఉన్నాడు.
మీరు ఆలోచిస్తే యేసుప్రభు శిష్యులు ఎలాంటి క్వాలిటీలో ఉన్నారండి? యేసుప్రభు శిష్యుల కంటే అక్కడ చాలామంది గొప్ప చదువులు చదువుకున్న ఉన్నారు కదా, అలాగే గొప్ప యోగ్యులు కూడా ఉన్నారు కదా. కానీ అలాంటి వారిని ఆయన కనుగొనలేదు. చేపల పట్టు జాలాల్ని సుంకాన్ని వసూలు చేసి అందరి చేత పాపి 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 అనిపించుకునేటువంటి సుంకరిని కదండి, సుంకరిని ఆయన కనుగొన్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి, ఎంత గొప్ప దేవుడో చూడండి. గొర్రెలు మేపుకుంటున్న దావీదుని కనుగొన్నాడు. దావీదు గొప్ప, సౌలురాజు గొప్ప అంటే సౌలురాజు గొప్ప అండి. సౌలురాజు గొప్ప. సౌలురాజు ఆత్మపూర్ణుడు. సౌలురాజు ప్రవక్తలలో ఒకడుగా పేరుగాంచినవాడు. అన్నీ ఉన్నాయి, కానీ దేవుని చిత్తం ప్రకారంగా నడవని సౌలురాజు. సౌలురాజు దేవుని చిత్తానుసారంగా నడిచేవాడు కాదు, కానీ దేవుని యందున్నవాడే. తన సొంత మార్గంలో వెళ్ళిపోయేవాడు, తన ఉద్దేశాల్లో నడుచుకునేవాడు. అయితే ఆయనకి ఎవరు కావాలి? తన ఉద్దేశం ప్రకారంగా, తన చిత్తం ప్రకారంగా నడుచుకునేవారు కావాలి ఆయనకి. మీకు అర్థమవుతుందండి? తన ఉద్దేశం ప్రకారంగా, తన చిత్తం ప్రకారంగా నడుచుకునేవారే కావాలి. ఈ రాత్రి మనం అలా ఉండాలా. గత ఆదివారం కూడా చెప్పాను అనుకుంటా కదా, మన ఇంట్లో ఆయన ఉద్దేశం పురుషుని ద్వారా రావాలని చెప్పుకున్నాం. కాబట్టి సౌలు రాజా, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకను కనుగొనున్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు చదవండి అమ్మా అక్కడ. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు, అది ఆయన సౌలు రాజుని విసర్శించినాడు. సౌలు రాజుని విసర్శించినాడు. యెహోవా తన జనుల మీద అతనిని ఏం చేస్తానని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ విషయం? రాజుగా చేయబడిన సౌలుకే ముందు ఇదిగో దేవుడు తన చిత్తానుసారుడైన మనుషుణ్ణి కనుగొన్నాడు. నువ్వు ఆయన ఆజ్ఞను గైకొనలేదు. ఈ జనులకు అధిపతిగా అతన్నే చేస్తాడు, నిన్ను పక్కకి తీసేస్తాడు. ఆయన మాట్లాడినప్పుడు మొఖమాటం లేకుండా మాట్లాడిస్తాడు ప్రవక్తల ద్వారా కదండి. మొఖమాటం లేకుండా మాట్లాడిస్తాడు. ఎందుకంటే సత్యం ఆయన చెప్పితే ఆయన చెప్పాల్సిందే. ఇప్పుడు కూడా మన వాక్యం చెప్పినప్పుడు తప్పనిసరిగా సంఘ క్షేమం కొరకు, సంఘ మేలు కొరకు, సంఘములో ఉన్న కుటుంబాలు ఎలా నడాలో తప్పనిసరిగా చెప్పాల్సిందే. చెప్పకపోతే సంఘ కుటుంబాల్లోనికి పాపం వచ్చి కుటుంబం వల్ల అపవిత్రత అవుతుంది. ఆల్రెడీ జరుగుతుంది. జాగ్రత్త. మేము ప్రార్థన చేస్తున్నాము, భయపడుతున్నాము. అలా జరగకూడదు. అందుకనే రోషం కలిగి ఉండాలి. మనలో ఉన్న చెడుగుని తీసివేయాలి, మనలో ఉన్న అపవిత్రతను తీసివేయాలి. ఆయనకి విరోధమైన కార్యము జరగనివ్వకుండా ఆపాలా. మనము దాన్ని ఏమంటారు, కమిట్మెంట్ అయిపోకూడదు, ఏకీవించకూడదు. మనం ఆ రోషం లేకపోతే ఆయన చూసారా, నీకు ఆయన చెప్పిన ఆజ్ఞ నువ్వు గైకొనలేదు, నువ్వు పక్కకుండు, నేను తన చిత్తానుసారంగా నడుచుకున్న వాడిని ఆయన కనుగొన్నాడు. అపోస్తులలో చూడండి, అపోస్తులు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో ఈ విషయం ఇక్కడ లోకా గారు ఎత్తి రాస్తున్నారండి. అపోస్తులు 13:22 అండి, 22. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషీ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు
ఈ మాట బాగా ధ్యానించండి, బాగా ఆలోచించండి. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీయు అది అతడు నా ఉద్దేశములను నెరవేర్చినని చెప్పి అతనిని గురించి, దావీదుని గురించి సౌలు రాజుకి ఏం చెప్పాడండి? ఆయన సాక్ష్యం చెప్పాడు. ఈ విషయం లోకా గారు ఇక్కడ ప్రస్తావన చేసినాడు. మరి ఈ రాత్రి మనం ఎలాంటి వారమో ఆలోచించాలి. లోకా సువార్త 12వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదామండి. 4వదిగా మెలకుగా ఉండువారిని కనుగొంటాడు. లోకా సువార్త 12వ అధ్యాయము, లోకా సువార్త 12వ అధ్యాయం 37లోని చూడండి. 37లో నుండి చూడండి. ఇప్పుడు మనము అంచె దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడలో ఉన్నాం. ఈ రాకడ దినాల్లో మనం ఆలోచన చేస్తే ఎలాంటి స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. 35 నుంచి వచ్చేయండి. మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలిగించనీయుడి. తమ ప్రభు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకెదురు చూచుచు మనుషులు వలె. ఇప్పుడు మనం అలా ఉండాలా? ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ఎవరండి? ఏమవుతారండి? ధన్యులట. మనమందరం క్రీస్తుకి దాసులం. మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండటం అంటే ఆయన కోడి కూసినప్పుడు వస్తాడో, పొద్దుగూకున్నప్పుడు వస్తాడో ఎదురు చూడటమే. ఆదమరకండి. ఇంకా మనము కాలం ముందు అనుకునవద్దు. నైజీరియా ప్రాంతంలో మొన్న దేవుని సువార్తను ఉజ్జీవంగా ప్రకటన చేస్తే ఆ ప్రాంతంలో దేవుడు చాలామందిని రేపినాడు. ఒక రోజున వారు 4,000 మందికి బాప్తిస్మం ఇచ్చారు. ఎంత గొప్ప సంఘటన చూడండి. 4,000 మంది. కాలము సమీపిస్తుందని అనేకులు బాప్తిస్మంలోనికి పాలు పొందుకుంటున్నారు. ఆయన రక్షణలోనికి రావలసిన వారమై ఉన్నాం. చూడండి, ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారికి భోజనం పక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 38 కూడా చూడండి. మరియు అతడు 2వ జామున వచ్చునను 3వ జాము వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. మెలకుగా అంటే వాక్యం చదవటంలో మెలకుగా, నడవటంలో మెలకుగా, ఇతరులకు గురించి ప్రార్థించటంలో మెలకుగా, అంటే బద్ధకంగా కాదు, నిద్రపోయి కాదు. జ్ఞాపకం చేస్తే మీకు సునాయాసంగా అర్థమైపోద్ది. నినివే ప్రజల్ని రక్షించమని యోనాను పంపితే యోనా పడుకుని నిద్రపోయాడు. పని పట్ల ఎలా ఉన్నాడని అర్థం? శ్రద్ధ లేదు. శ్రద్ధ కలిగి ఉండటమే మెలకుగా ఉండటం. పైగాను ఇతడు యూదుడు, నినివే ప్రజలు అన్యులు. ఆ ప్రాంతపు వారు రక్షణ పొందుకోవాలని దేవుడు నిర్ణయించిన యోనాకు మాత్రం ఇంట్రెస్ట్ ఉందండి. భక్తుల్లో ఈ క్వాలిటీ ఏంటో మరి. కొందరంటే వందనాలు చెప్పరు అస్సలు. కొందరు చూడగానే ఏంటేంటో మెలికలు తిరిగిపోయి వందనాలు చెప్పేస్తారు. వాళ్ళ బ్యాగులు మోసేస్తారు. ప్రభువులు ఎక్కడగరా? ఇక్కడ యూదుడైన ఇతడు అన్యజనుల ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పడానికి నిరాకరించినాడు. యోనా మళ్ళా యోనాను గురించి మనం ధ్యానం చేద్దాం. అయితే ఏ దాసుడు మెలకుగా ఉండునో, అంతే కదండి. పౌలు సువార్త సమయమనగా లేకుండా, విరామం లేకుండా ప్రకటించుకుంటూ పోయినాడు. మనం కూడా అలాగ ప్రకటించాలి. అలాగే ఆయన పట్ల
శ్రద్ధగా ఉండేవారే మెలకువగా ఉండేవారు. అశ్రద్ధగా ఉండేవారు నిద్రపోతున్నటువంటి వారు. కాబట్టి అలాంటి వారిని కనుగొంటాడు. శ్రద్ధగా ఎవరుంటారో వారిని కనుగొనే దేవుడుగా ఉన్నాడు. 39లో కూడా చూడండి, దొంగ ఏ గడియను వచ్చునో. 39 చూడమ్మా. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యాజమానికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నమ వేయనివ్వడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉంటారు. ఇప్పుడు మనల్ని కనుగొని తన రాకడ కొరకు సిద్ధపరుస్తున్న ఆయన మనం కూడా సిద్ధముగానే ఉండవలసిన వారమైన. చివరిగా లూకాసు వార్తలో దుఃఖములో ఉన్న వారిని కనుగొన్న దేవుడుగా చూస్తున్నాం. 23లో చూడండి, దుఃఖములోను నిద్రలోను వారున్నారు, కనుగొన్నారు. 45 అండి. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. లూకాసు వార్త 22 అమ్మా 22 45. ఇప్పుడు వారు ఎలాగున్నారండి? ప్రార్థిస్తున్నారు లేదా? వారు ప్రార్థన చాలించి లేచి తన శిష్యులకు వచ్చి వారు దుఃఖము చేత ఏం చేస్తున్నారు? వాళ్ళు కొంతమందికి నాకు అది లేదు ఇది లేదని దుఃఖంతోనే ఉంటారు. లేకపోతే కొంతమంది బయట వాళ్ళు బాగుపడిపోతున్నారు, నాకేంటోగా నాకు ఇలాగేనే జరుగుతుందని దుఃఖంతోనే ఉంటారు. ప్రార్థించవలసిన సమయం అది. ఇదిగో నాకు విరోధి ఒకడు వస్తున్నాడు, నేను మరణించవలసిన గడియ వచ్చింది, శోధనలోనికి ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అంటున్నాడు. ఆయన మరణానికి అప్పజెప్పబడుతున్న రాత్రి అది. ఆ సమయంలో వారు కూడా ప్రార్థిస్తే ప్రార్థన సహాయాన్ని ప్రభువుకి చేసినట్టే కదండి. మనలోను కూడా ఎవరైనా శ్రమ పడుతున్నారంటే, శోధనలో ఉన్నారంటే ఏం చేయాలమ్మా? మనం మనం ప్రార్థనే చేయాలి, వెళ్ళి పరామర్శించాలి, వెళ్ళి సహాయం చేయాలి. కాబట్టి శిష్యులైతే ఆ దినాన్ని దుఃఖంతో మునిగి ఉన్నారు. నిద్ర అనేక చింపిరిగుడ్డలకు కారణం. నిద్ర పోవలసిన సమయంలో నిద్రపోవాలి, కొన్ని సమయాల్లో నిద్రపోకూడదు. మెలకుగా ఉండవలసిందే, ఎలర్ట్గా ఉండవలసిందే. కాబట్టి దేవుడు మన విషయాలు ఇలా తెలుసుకుంటూ ఉన్నాడు. మన స్థితిని తెలుసుకుంటాడు, మన బాగుని తెలుసుకుంటాడు, మన కష్టాన్ని తెలుసుకుంటాడు. నిన్ను నన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అలా చెప్పి మరలా ప్రార్థించినాడు. ఆయన ఇంకా మాట్లాడుతుంటుండగానే ఆయన అప్పచెప్పడానికి యోధా మనుషులను తీసుకొచ్చినాడు. అక్కడి నుంచి ఆయన శారీరకంగా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు కదండి. శారీరకంగా ఆ శిష్యులను విడిచిపెట్టి పట్టబడి వారితోటి వెళ్ళి శిలువ ఎక్కి మన కొరకు చనిపోయినారు. ఆ తర్వాత మరలా వారిని ఇప్పుడు కలుసుకున్నారు. ఆయన శిలువ వేయబడిన 3వ రోజున ఒకసారి, ఆ తర్వాత మరొక వారం ఒకసారి, 3వ ఆదివారం మరోసారి 40 దినాలలో వారికి 11-12 మార్లు ప్రత్యక్షమైనారు. ఆ రాత్రి వాళ్ళు శరీరముగా ఉన్నటువంటి ప్రభువుని చూశారు. ఆ తర్వాత పునరుద్ధానుడైన ప్రభువుని వారు చూసినారు. ఆ రోజుని నిద్రలో దుఃఖంలో ఉన్న వీరు అండి, ఆ రోజుని భయపడిన వీరు ప్రభు మరణమైన తర్వాత ప్రభు శక్తిని పొందుకొని ఎంత ప్రార్థన చేశారు కదండి. ఆ రోజున దుఃఖంలో ఉన్నారు కానీ ఆ తర్వాత వారికి దుఃఖము లేదు. వారి కొరకు ప్రభు కొరకు హతసాక్షులైపోయినారు. ఎంతో ప్రార్థన, ఎంతో మందిని రక్షించి భూమిని తల్ల క్రిందులుగా ఆయన చేసినారు.
కాబట్టి మన దేవుడు మనల్ని కనుగొని రోగంలో ఉండగా బాగు చేస్తాడు, బలహీనంగా ఉండగా బాగు చేస్తాడు, శక్తిహీనులుగా ఉండగా బాగు చేస్తాడు. చుట్టుపక్కల అంతా చెడిపోయిన మనల్ని ఆయన మొక్కల్లాగా ఉంచుతాడు. ఈ రాత్రి ఆయనకే మహిమ ఘనత కలుగును గాక. ఈ మాటలు మన హృదయములో నింపబడును గాక. ఆమె సమయంలో మన సహోదరులు రత్నాజీ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత కూడిక ముగించుకుందామండి. మీరు కూడా మనసారా కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. రండి. ప్రార్థన చేసుకున్నాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభా తండ్రి, ఉదయకాల సమయం నుంచి ప్రభా ఈ సాయంకాలం వరకు కూడా మా అందరినీ ప్రభా మీ సజీవ లెక్కల్లో ఉంచి ప్రభా ఈ సాయంకాలం పూట ప్రభా తండ్రి మీ సన్నిధిలో మాకు గడపడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఉండగా ప్రభు ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నడిపించుకుంటారని, ఇంతవరకు నడిపించిన విధమును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతులు సమర్పించి ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.